హాయ్ గైస్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ వాసవి ఆచార్య. సో ఎగ్జామ్ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది. నాకు తెలిసి పిల్లలందరూ కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసే ఉంటారు. సో కొంతమంది జేఈఈ రాయాలని అనుకుంటారు, కానీ ఎలా ప్రిపేర్ అవ్వాలి, సిలబస్ ఏంటి, ఎక్కడ ఇన్స్టిట్యూషన్స్లో మనకి కోచింగ్ బాగా ఇస్తారు అని చెప్పేసి కొంచెం కన్ఫ్యూజన్లో ఉంటారు. సో సిలబస్ అంతా ఎలా కవర్ చేయాలి, ఎన్ని మార్క్స్కి ప్రిపేర్ అవ్వాలి, ఎలా రాస్తే ఎన్ని మార్క్స్ వస్తాయి, మంచి సీట్ రావాలి అని అంటే మంచి ఇన్స్టిట్యూషన్స్లో జాయిన్ అవ్వాలి అని చెప్పేసి ఇలా చాలా కన్ఫ్యూజన్లో ఉంటారు. సో ఈరోజు మనతో దాని గురించి డిస్కస్ చేయడానికి పేస్ ఐఐటి మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి విజయ్ కుమార్ విష్ణుభట్ల, IITian, and he is the senior faculty of physics for PACE centers in Hyderabad. Haritha Kasturi, HOD of chemistry, ICT Mumbai professor. మ్యామ్ని సార్ని వెల్కమ్ చేద్దామా? హలో సార్. హలో మ్యామ్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఎలా ఉన్నారు? గుడ్ అండి. నేను చాలా బాగున్నాను మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది ఐ థింక్ పిల్లలకి కావాల్సినది. ఎందుకు అంటే ఆల్రెడీ ఎగ్జామ్ సీజన్ స్టార్ట్ అయిపోయింది. ఆబ్వియస్లీ చిన్న పిల్లల నుంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళ వరకు కూడా టెన్షన్ ఫీల్ అవుతూ ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెన్షన్ ఫ్రీ ఉండాలంటే ఏం చేయాలి? టెన్షన్ ఫ్రీగా ఉండాలంటే అసలు మొదటి నుంచి కూడా ప్రిపరేషన్ కనుక సరిగ్గా చేసుకుని ఉండుంటే మనకి ఎంత ప్రిపేర్ చేసినా కూడా టెన్షన్ అనేటువంటిది ఉంటుంది. దేనికంటే ఇట్ ఈస్ రిలేటింగ్ టు ద పర్ఫార్మెన్స్. స్టూడెంట్ ఈజ్ ఎయిమింగ్ ఫర్ వెరీ గుడ్ రిజల్ట్. అది వస్తుందా రాదా అనేటువంటిది సందిగ్ధం ఉంటుంది ప్రతి స్టూడెంట్కి కూడా. కానీ తన పర్ఫార్మెన్స్ చాలా బాగా చేసి ఉండొచ్చు, చేయొచ్చు తను ఇంత టెన్షన్లో కూడా. కాబట్టి ఆ టెన్షన్ అనేటువంటిది ఎక్కువగా రాకుండా ఉండడానికి హీ హెస్ టు ఫోకస్ హిమ్సెల్ఫ్ ఆన్ ద సబ్జెక్ట్, ఆన్ ద క్వశ్చన్స్. గత ఏడాది ఎలా వచ్చాయి, దాని ముందు ఇయర్స్ ఎట్లా వచ్చాయి, వేరియేషన్ ఎలా వచ్చింది చాప్టర్ వైజ్గా, ఈ రకమైనటువంటి ప్రిపరేషన్ చేసుకుంటే హీ హిమ్సెల్ఫ్ విల్ హ్యావ్ అ సర్టన్ ఫోకస్. ఇలా రావచ్చు, నేను ఇలా చేయొచ్చు అనేటువంటిది. సర్టన్లీ హీల్ బి మోర్ ఆప్టిమిస్టిక్ అని నా ఫీలింగ్. ఓకే. సో ఏంటి అంటే సార్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేవి 8th క్లాస్ నుంచి కాకపోయినా ఇంటర్ నుంచి స్టార్ట్ అవుతాయి డెఫినెట్గా. నేనైతే రాసింది ఫస్ట్ నా కాంపిటేటివ్ ఎగ్జామ్ ఏంటి అంటే ఎంసెట్ రాసాను. అప్పటికే చాలా టెన్షన్గా ఫీల్ అవుతున్నాం. చాలామంది స్టూడెంట్స్కి ఎంసెట్ ఒక్కటే ఉంది అని అనుకుంటారు, లేదా ఇంకేదో ఒక 2 or 3 కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయని అనుకుంటారు. సరిగ్గా నాలెడ్జ్ ఉండొచ్చు వాటి మీద. అసలు ఎన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి రాయడం స్టార్ట్ చేయాలి? యాక్చువల్గా అండి, మీరు ఇప్పుడు ఇందాక అన్నట్టు ఎంసెట్ తెలుసు, లేదు ఇప్పుడు ఇవాళ రేపు పిల్లలకి చాలామందికి జేఈ, ఐఐటి, జేఈ ఇట్లాంటివి ఇవన్నీ ఉంది, రైట్? బట్ దిస్ ఈజ్ లైక్ అ వరల్డ్ కప్ వాట్ యూఆర్ ప్లేయింగ్, రైట్? ఇప్పుడు ఐపీఎల్ సీజన్ కూడా నడుస్తుంది. అవును. వరల్డ్ కప్ ఆడేటప్పుడు పిల్లలు రంజీ ట్రోఫీ ఆడకుండానే ఆ ప్లేయర్స్ వరల్డ్ కప్కి వచ్చేసారా? లేదు కదా. సో ఫస్ట్ నుంచి కూడాను యూ నీడ్ టు హ్యావ్ దట్ మైండ్ సెట్ ఆఫ్ రైటింగ్ అ కాంపిటేటివ్ ఎగ్జామ్. అండ్ ఫర్ దట్ వీ హ్యావ్ మెనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రైట్ ఇన్ ద స్కూల్ లెవెల్లోనే పిల్లలు రైట్ ఫ్రమ్ ద 6th grade నుంచి దేర్ ఆర్ సో మెనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ IOM ఉంది, ఇంటర్నేషనల్ ఒలింపియాడ్ ఫర్ మ్యాథమెటిక్స్, తర్వాత IOS ఇంటర్నేషనల్ ఒలింపియాడ్ ఫర్ సైన్సెస్. సో ఇవన్నీ, దెన్ యూ హ్యావ్ IPM ఇన్స్టిట్యూట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ మ్యాథమెటిక్స్. సో ఇవన్నీ, దీస్ ఆర్ ఆల్ గవర్నమెంట్ రిజిస్టర్డ్ బాడీస్ హూ ఆర్ కండక్టింగ్ దీస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ టు గివ్ ద స్టూడెంట్ మచ్ మోర్ ఇన్ అడ్వాన్స్ దట్ కాంపిటేటివ్ స్పిరిట్. ఆ స్పిరిట్ ఉండాలి. ఇప్పుడు క్లాస్లో ఒక 40 మందో 50 మందో ఉన్నారు, లేదు 30 మంది ఉన్నారు, వాళ్ళలో నేను ఎక్కడున్నాను, దట్ ఈస్ వన్ థింగ్ దట్ దే కెన్ కంపేర్. ఐ డోంట్ అగైన్ సే కంపారిజన్ అనేది కాదు, కానీ బట్ స్టూడెంట్స్ షుడ్ బి అవేర్ ఆఫ్ వేర్ దే ఆర్ స్టాండింగ్. రేపు వాళ్ళు దే ఆర్ కమింగ్ ఇన్ టు దిస్ కాంపిటేటివ్ వరల్డ్. సో చిన్నపాటి పరిచయం ఉండాలి. అసలు నా ముందర ఎంతమంది ఉన్నారు అనేది తెలియాలి కదా. అప్పుడు స్టూడెంట్కి మీరు కానీ ఫ్యాకల్టీ కానీ లేదు పేరెంట్స్ కానీ ఎవరేం చెప్పక్కర్లేదు. దే విల్ బి సెల్ఫ్ మోటివేటెడ్. లైక్ ఐ కెన్ సే స్కూల్ లెవెల్లో చేసే ఎగ్జామ్స్, హోమీ బాబా బాల్ వైజ్ఞానిక్ శిక్షక్, దట్ ఈస్ ఫర్ 6th grade అండ్ 9th grade. BARC బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ వాళ్ళ చేత అప్రూవ్ చేయబడిన ఎగ్జామ్స్ ఇవి. సో ఆల్ ఓవర్ ఇండియా పిల్లలు రాస్తారు. అట్లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలన్నమాట. రాసినప్పుడు పిల్లలకి ఆ సబ్జెక్ట్ మీద గ్రిప్ ఎంత ఉంటుందో పిల్లలకి తెలుస్తుంది. ఇప్పుడు వాట్ ఈస్ దట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు డూ, వాట్ ఈస్ దట్ అదర్స్ ఆర్ ఏబుల్ టు డూ, ఆర్ హౌ ఫార్ ఐఎమ్ ఐ బెటర్ దాన్ ద అదర్ స్టూడెంట్స్. ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది కదా. సో ముందరుంటే వాళ్ళకి కాన్ఫిడెన్స్ వస్తుంది, వెనకాలన్నా కూడాను వాళ్ళు చేశారు నేను ఎలా చేయలేదు అన్న ఆలోచన మొదలవుతుంది. దెన్ యూ డోంట్ నీడ్ టు ప్రెషరైజ్ ద స్టూడెంట్, బికాస్ వీఆర్ లెర్నింగ్ సంథింగ్, ఇట్ షుడ్ బి జాయ్ఫుల్. దట్స్ వాట్ వీ బిలీవ్ ఇన్, రైట్? ఆ జాయ్ఫుల్ జర్నీలో ఛాలెంజెస్ ఉండాలి. అండ్ దట్ ఈస్ వాట్ యూ need to attempt the competition, and only then that is challenging for you, right? So as a part of it, we
వీ హ్యావ్ అదర్ కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ మ్యాథమెటిక్స్కి IOQM, అది దట్ ఈస్ ఇండియన్ ఒలింపియాడ్ ఫర్ క్వాలిఫైయర్ ఫర్ మ్యాథమెటిక్స్. సో అట్లాంటి ఇవి. దెన్ PRM, RM, రీజనల్ మ్యాథమెటిక్ ఒలింపియాడ్, ప్రీ రీజనల్ మ్యాథమెటిక్ ఒలింపియాడ్. సో ఇవన్నీ రాస్తే కనుక యూ విల్ బీ ప్రమోటెడ్ టు ద నెక్స్ట్ స్టేజెస్ అనమాట. సో ఇట్లాంటి స్టేజ్ వైజ్ పిల్లలు లెవెల్ ఆఫ్టర్ ద లెవెల్ క్రాస్ చేసుకుంటూ వెళ్తూ ఇండియాలో కానీ ఇంటర్నేషనల్గా కానీ స్టూడెంట్స్ ఎక్కడ ప్లేస్ అయి ఉన్నారు అనేది తెలుస్తుంది కదా వాళ్ళకి. సో దాని మీద వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ ఆబ్వియస్లీ బిల్టప్ అవుతుంది. మ్యాథమెటిక్స్కి ఎలా ఉందో అలాగే సైన్సెస్కి కూడా యూ హ్యావ్ NSTSE, తర్వాత NSEJS. సో ఇట్లాంటివి నేషనల్ సైన్స్ టాలెంట్ సర్చ్ ఎగ్జామ్, అండ్ NSEJS, సో నేషనల్ స్టాండర్డ్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫర్ యువర్ జూనియర్ సైన్సెస్. ఇట్లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయి విచ్ విల్ ఓపెన్ ద గేట్ వే టు యువర్ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ కాంపిటీషన్. అండ్ ఈ కాంపిటీషన్లో ఇలాంటి ఒలింపియాడ్స్ ఇవన్నీ రిజిస్టర్డ్ బాడీస్ ఇస్తున్న ఒలింపియాడ్. దిస్ ఇస్ కండక్టెడ్ బై ఫిజిక్స్ టీచర్స్ అసోసియేషన్. సో అట్లాంటి లైక్ మ్యాథమెటిక్స్ అసోసియేషన్, మ్యాథమెటిక్ టీచర్స్ అసోసియేషన్ వాళ్ళు కండక్ట్ చేసేవి, సో ఫిజిక్స్ టీచర్స్ అసోసియేషన్స్ కండక్ట్ చేసేవి. ఇట్లాంటి ఒలింపియాడ్స్ రాస్తే పిల్లలకి గ్రావిటీ తెలుస్తుంది. అండ్ దట్ హ్యాస్ టు బి, యాజ్ ఐ టోల్డ్, రంజీ ట్రాఫీస్ తర్వాత అట్లాగా మీరు డిస్ట్రిక్ట్ వైజ్, నేషనల్ వైజ్ అట్లా వెళ్ళి దెన్ ఓన్లీ యూ విల్ గో టు ద నెక్స్ట్ లెవెల్స్, రైట్? సో ఆ ప్రాక్టీస్ రాసినప్పుడే వాళ్ళకి, ఇప్పుడు సార్ ఇందాక చెప్పినట్టు, వెల్ ప్రాక్టీస్డ్ ఉండాలి పిల్లలు. ప్రాక్టీస్ ఎలా వస్తుంది అంటే ఆడితేనే కదా. అంతే అంతే. సో మనకు కూడా ఇంతకుముందు వచ్చినట్టున్నాయి కొన్ని certificate programs. Yes sir. Right. They got certificates also. We've got certificates From the registered from the government. IPM ki, we've got state ranks for IOS ki, IOM ki. So we've got beautiful ranks coming up in PACE. And the culture of PACE is to not only make them write the IIT exam and NEET exam, but wherever there is a competition corner which is conducted by central government or any talent oriented, we promote the students, we encourage the students, they keep writing and they get the certificate. See, what it requires for a student is an encouragement from a third party. Definitely. Whenever a third party is clapping, third party is giving you a certificate, third party is giving you a scholarship amount can be any amount, whatever it is, but it's definitely encouraging a student. Yes, let me go forward. చిన్నప్పటి నుంచి కూడా పేరెంట్స్ మాట కంటే కూడా టీచర్ మాటని వారికి మెయిన్. ఫస్ట్ వాళ్ళ మమ్మీ చెప్తారు నువ్వు ఇలానే చెయ్యి అంటే, లేదు మా టీచర్ ఇలానే చెప్పారు నేను ఇలానే చేస్తాను అని చెప్పి. సార్ అన్నట్లు థర్డ్ పర్సన్ వేరే వాళ్ళు ఎవరో ఎంకరేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. బట్ పిల్లలకి మీ నుంచి అంటే JEE కోచింగ్ మీ అనుభవం కానివ్వండి, మీరు పిల్లలకి ఇచ్చే సపోర్ట్ ఎలా ఉంది సార్? ఫస్ట్ పాయింట్ యాక్చువల్లీ ఏంటంటేనండి, స్టూడెంట్కి క్వశ్చన్ టీచర్ అడగటం అనేటువంటిది సెన్సిటివ్గా ఫీల్ అవ్వకూడదు స్టూడెంట్. అది మొదటి రోజు నుంచి వర్క్ చేస్తాం. ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే, ఇంట్లో కూడా పేరెంట్స్ మామూలుగా డ్యూరింగ్ ద హ్యావింగ్ డిన్నర్ ఆర్ ఫాదర్ ఈజ్ ఇంటరాక్టింగ్ విత్ సన్, మదర్ ఈజ్ ఇంటరాక్టింగ్ విత్ సన్, డిఫరెంట్ పేపర్, న్యూస్ పేపర్ చూస్తాం, కొత్త ఇన్వెన్షన్స్ వస్తూ ఉంటాయి, ఇవన్నీ కూడా బయటకు వస్తూ ఉంటాయి. నీకు దీని గురించి తెలుసా? స్టూడెంట్ కొంచెమైనా అప్పటికి రాకపోయినా హీల్ ప్రిపేర్, అదే రేపటికల్లా నాకు దీని గురించి తెలుసుకుని నాకు చెప్పు. సమ్ డిస్కషన్ సార్ట్ ఆఫ్ అ థింగ్. కొన్ని ఫ్యామిలీస్ లో పజల్స్ ఇస్తారు, పేరెంట్స్ చిన్న పజల్స్ ఇస్తారు, ఆర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వాళ్ళు, ఆర్ ఇట్ ఈస్ సో వెరీ ఎంకరేజింగ్. వాళ్ళు ఇంకా ఇవ్వు వెంటనే ఇచ్చేసేసి నాకు ఇంకోటి కావాలి. దిస్ టైప్ ఆఫ్ అ ఫన్. ఓకే, ఇప్పుడు మేడం గారు ఇందాక అంటున్నట్టుగా జాయ్ఫుల్ లెర్నింగ్ అని అంటున్నారు. జాయ్ఫుల్ లెర్నింగ్ అంటే ఏంటి? ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగాను, ప్రశ్న అడిగితే మీరు సమాధానాలు చెప్పలేనప్పుడు మీరు డెఫినెట్ గా డిమోటివేట్ అయ్యే కంటే మీలో ఒక జిజ్ఞాస డెవలప్ అయింది అనుకోండి, క్యూరియాసిటీ డెవలప్ అయింది అనుకోండి, వై కాంట్ ఐ డూ ఇట్, లెట్ మీ జస్ట్ గివ్ మీ సమ్ టైమ్, ఐ విల్ ఫైండ్ అవుట్ అండ్ లెట్ యూ అండ్ కమ్ బ్యాక్ టు యూ. సో అలా చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే, సమ్ రిసర్చ్ వర్క్ ఆల్సో విల్ బి గోయింగ్ ఆన్. యూ విల్ బి డూయింగ్ సమ్ రిసర్చ్, యూ విల్ బి గోయింగ్ త్రూ సమ్ బుక్స్. ద బెస్ట్ పాసిబుల్ థింగ్స్ ఆర్ బుక్స్ అండ్ సెల్ఫ్ మోటివేషన్. టీచర్ ఇస్తారు, ఇచ్చిన తర్వాత అది మనం క్యాచ్ చేసుకుని, సంఘం కూడా ఇస్తుంది మనకి, పేరెంట్స్ కూడా ఇస్తారు, ఫ్రెండ్స్ కూడా ఇస్తారు, అంబియన్స్ ఉంటుంది అని మన సొసైటీలో మనం ఎంతో మందిని చూస్తాం. అక్కడి నుంచి మనం చూసి నేర్చుకుని, కాంపిటీషన్ ఇస్ దేర్ కాబట్టి ఈ రకమైనటువంటి తత్వాన్ని మనం డెవలప్ చేసుకున్నట్లయితే స్టూడెంట్సే అడుగుతారు టీచర్ని, ఇంకా వేయండి, ఇంకా కాంప్లెక్స్ క్వశ్చన్స్ వేయండి, మేము చేస్తాం, వీఆర్ ఎంజాయింగ్ దిస్ అ లాట్. దట్స్ వేర్ సర్టన్లీ, I mean, you will be very sure that these people are going to break some
వెరీ గుడ్ న్యూస్, చాలా మంచి రిజల్ట్ తీసుకొస్తారనేటువంటిది మనకి సంకేతాలు వస్తాయి. ఇది ఎవరైనా చేయొచ్చు సర్టన్గా, ఇట్స్ నాట్ కొంతమందే చేస్తారని కాదు, బట్ దట్ సార్ట్ ఆఫ్ అన్ అంబియన్స్ అది పేస్లో ఉంది. పేస్లో వి ఆల్వేస్ ఎంకరేజ్ అ స్టూడెంట్ అడిగినటువంటి క్వశ్చన్ని డిమోటివేట్ చేసి ఇలాంటి క్వశ్చన్ కాదు అని అలా కాకుండా వి మేక్ ఇట్ యాజ్ అ డిస్కషన్. దిస్ విల్ ఎంకరేజ్ అదర్ నాకు స్టూడెంట్స్. చాలా అర్థం అవుతుంది సార్ మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తుంటే. మీరు పిల్లల్ని ఎంత జెంటల్గా హ్యాండిల్ చేస్తున్నారు, వాళ్ళకి ఎంత సపోర్ట్ ఇస్తున్నారు అని చెప్పేసి నాకు క్లియర్గా అర్థమవుతుంది. సో మీరు బట్ మేకింగ్ దెమ్ స్ట్రాంగ్ యాజ్ వెల్. అఫ్ కోర్స్ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ జేఈ ఆస్పిరెంట్స్కి శిక్షణ ఇస్తున్నారు సార్? సో పేస్ స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఇట్ ఈస్ నౌ 28th year వీఆర్ ఎంటరింగ్ అండి. సో 27 years of successful journey, we are entering into the 28th year. So we are all seasoned into bringing up these ranks anandi, success anandi. Thank you so much. And that happens only by the strength of the faculty and the students along with parents. It's a tri-party agreement, we say. It's like ఏదో పేరెంట్ ఒక చోట తీసుకొచ్చి స్టూడెంట్ని పెట్టేశారు ఇంకంతా మీదే, అట్లా ఉండకూడదు. ఇట్స్ అ టీమ్ ఎఫర్ట్ ఎప్పుడైనా కదా. బికాస్ ఒకళ్ళు విన్ అవుతున్నారు అంటే వాళ్ళ వెనకాల ఎంత పెద్ద టీమ్ ఉంటుంది. స్టూడెంట్ ఈస్ విన్నింగ్ ద గేమ్, అంతే. స్టూడెంట్ ఈస్ విన్నింగ్ ద గేమ్, హీఈస్ గెటింగ్ ద లారెల్స్, హీఈస్ గెటింగ్ ద ర్యాంక్స్, హీఈస్ గెటింగ్ ఇన్ టు బెటర్ ఇన్స్టిట్యూషన్స్, రైట్. బట్ వర్కింగ్ టీమ్ అనేది పేరెంట్స్ చాలా పెద్ద సపోర్ట్ వాళ్ళకి. సో దే జస్ట్ డోంట్ హ్యావ్ టు డూ ఎనీథింగ్, దే జస్ట్ హ్యావ్ టు బీ విత్ దెమ్, అంతే. మీరు ఉండండి, పేరెంట్స్ పిల్లలతో కూర్చోండి. వాళ్ళకి ఏదో రూమ్ ఇచ్చేసాము, వాళ్ళు చదువుకుంటున్నారు, దిస్ వీ జనరల్లీ డోంట్ ఎంకరేజ్. మీతో పాటు కూర్చోబెట్టుకోండి, హాల్లో కూర్చొని చదువుకుంటారు, డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని చదువుకుంటారు. బికాస్ చదువుకునే వాళ్ళకి ప్రైవసీ అక్కర్లేదని నా ఫీలింగ్ యాక్చువల్గా, రైట్. అండ్ వాళ్ళు ఎందులో అయినా సరే మ్యామ్, ఇప్పుడు మీరు ఈ చీర కట్టుకున్నారు, ఒక ఫ్యాషన్ డిజైనింగ్ స్టూడెంట్ అయితే ఇందులో కలర్ థీమ్ వెతుక్కుంటాడు, ప్యాటర్న్స్ వెతుక్కుంటాడు. అలా ప్రతి దాంట్లో వాళ్ళు వాళ్ళ స్టడీస్ని కానివ్వండి, వాళ్ళ ఐక్యూ లెవెల్స్ని కానివ్వండి, మనం ఐడెంటిఫై చేసేలాగా పేరెంట్స్ ఎంత ముఖ్యమో ఎట్ ద సేమ్ టైం బ్యాక్గ్రౌండ్లో మీరంత ముఖ్యం, ఫ్యాకల్టీ అంత ముఖ్యం. సో అసలు జేఈ ఈ కోచింగ్ ఇవ్వాలి, పిల్లలకి సపోర్ట్గా ఉండాలి అని చెప్పేసి మీకు ఎవరు ఇన్స్పిరేషన్? టఫ్ క్వశ్చనా? బేసిక్గా ఏంటంటే ప్రతి స్టూడెంట్కి, ప్రతి మనిషికి కూడా తన చుట్టూ ఉండేటువంటి వాతావరణంలో తన అభిమానించే వాళ్ళు ఉంటారు డెఫినెట్గా. అంటే తను ఎందుకు అపమానిస్తున్నాడు? ఒక రకమైనటువంటి ఒక క్లాసీ రిజల్ట్ ఒకళ్ళకి వచ్చింది, ఒక మంచి పొజిషన్లో ఒకళ్ళు ఉన్నారు, ఒక పర్టికులర్ లైన్ని చూస్తే ఒక ఫ్యాసినేషన్ వస్తుంది. ఈ లైన్లో ఈయనలాగా నేను అవ్వాలి, ఈయనలాగా అవ్వాలంటే నేను ఏం చేయాలి? న్యాచురల్లీ మనం అతన్ని అడగలేం కదా, అలాంటిది మనం కనుక్కుంటాం. ఈ ఎగ్జామ్లో నేను క్లిక్ అవ్వాలంటే ఏం చేయాలి, పలానా కోర్స్ చేయాలని అంటారు. ఈ రకమైనటువంటి తత్వం అనేటువంటి స్టార్ట్ అయింది చాలా ఏళ్ల క్రితం. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ యూస్ టు రైట్ ఐఐటి ఎగ్జామినేషన్ వేర్ నాట్ దట్ మచ్ యాజ్ వీఆర్ రైట్ సీయింగ్ టుడే. ఇవాళ 15 లక్షల మంది రాస్తున్నారు, ఒకానొకప్పుడు 1,00,000 మంది రాసేవాళ్ళు. ఒకానొకప్పుడు మనకి చూస్తే 5 సెంటర్సే ఉండేవి. ఐఐటి వాజ్ ఓన్లీ 5 ఇన్ ఇండియా. ఒక్కొక్క దాంట్లో 200 సీట్లు ఉండేవి. 5 అంటే ఖరగ్పూర్, కాన్పూర్, మెడ్రాస్ ఇవన్నీ తీసుకుంటే 5, 200 జప్పును చూసుకుంటే 1000 సీట్లు ఉండేవి. ఇవాళ నెంబర్ ఆఫ్ సెంటర్స్ అంటే ఐఐటి ఇన్స్టిట్యూట్స్ చాలా ఎక్కువైపోయినాయి, నెంబర్ ఆఫ్ సీట్స్ కూడా పెరిగాయి, తద్వారా నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హు ఆర్ రైటింగ్ అగైన్ పెరిగింది. ద రేషియో ఇస్ అగైన్స్ ద సేమ్. అంటే సక్సెస్ రేట్ చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి అందులో మనం సెలెక్ట్ అవ్వాలంటే కోర్స్ కరికులర్ని చాలా బాగా అవకాశం పట్టాలి, చాలా యూనిక్ లెవెల్లో కూడా ప్రిపేర్ అవ్వాలి, అంతేనా?